హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాలను భారతీయ భాషల్లోకి అనువదించే కృత్రిమ మేధా సాధనం పేరేంటి? ఆప్షన్ ఏ మొషాని, ఆప్షన్ బి తరగని, ఆప్షన్ సి భాషిని, ఆప్షన్ డి భాషాతార్. సరైన సమాధానం ఆప్షన్ సి భాషిని. భాషిని అనే కృత్రిమ మేధా సాధనం ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాలను భారతీయ భాషల్లోకి అనువదిస్తోంది. దీనిని కేంద్ర ప్రభుత్వమే అభివృద్ధి చేసింది. దేశంలో ఉన్న వివిధ భాషలకు చెందిన తర్జుమాలను ఈ ఏఐ టూల్ ద్వారా వినే సౌకర్యం ఉంటుంది. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, భారతదేశపు మొదటి ఏఐ సిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి జైపూర్, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి కోల్కతా. సరైన సమాధానం ఆప్షన్ ఏ లక్నో. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరం భారతదేశపు తొలి ఏఐ సిటీగా అభివృద్ధి చెందుతోంది. యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏఐ సిటీ అభివృద్ధి కోసం ఈఓఐని జారీ చేసింది. రెండవ ప్రశ్న, ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సమావేశాన్ని ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ డి ఎస్ జైశంకర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ. న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. మొదటి సమావేశం 2022లో జూన్లో ధర్మశాలలో, రెండవది 2023 జనవరిలో ఢిల్లీలో జరిగింది. మూడో ప్రశ్న, కుడంకుళం అనే విద్యుత్ ప్లాంట్ కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ రష్యా. తమిళనాడులోని కుడంకుళం అనే విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం భారత్ రష్యాతో ఒప్పందం చేసుకుంది. దీనికోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రష్యా ఉప ప్రధాని డేవిస్ మంటూరోవ్తో రష్యాలో సమావేశమయ్యారు. నాలుగో ప్రశ్న, మసరత్ ఆలం అనే వర్గం ఏ ప్రాంతానికి చెందింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తెలంగాణ. సరైన సమాధానం ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ ముస్లిం లీగ్కు చెందిన మసరత్ ఆలం వర్గాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 5 ఏళ్ల పాటు నిషేధించింది. ఈ వర్గాన్ని యుఏపిఏ చట్టం కింద చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది. ఐదో ప్రశ్న, 2023 ఫోర్బ్స్ జాబితాలో పివి సింధు స్థానం ఎంత? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 18. సరైన సమాధానం ఆప్షన్ సి 16. భారత స్టార్ షట్లర్ పివి సింధు 2023 ఫోర్బ్స్ జాబితాలో 16వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఒక్క ట్రోఫీ నెగ్గని ఈ స్టార్ ప్లేయర్ సంపాదనలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదించిన మహిళా అథ్లెట్ జాబితాలో చోటు దక్కించుకుంది. 2023లో పివి సంపాదన $7.1 మిలియన్ ఉంది. ఆరో ప్రశ్న, బ్రేకింగ్ ది మౌల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ మోహన్ చంద్ర, ఆప్షన్ బి శక్తికాంత్ దాస్, ఆప్షన్ సి రఘురామ్ రాజన్, ఆప్షన్ డి నిర్మలా సీతారామన్. సరైన సమాధానం ఆప్షన్ సి రఘురామ్ రాజన్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఆర్థికవేత్త రోహిత్ లాంబా సహకారంతో రాసిన ఈ పుస్తకంలో భారతదేశ ఆర్థిక అభివృద్ధి గురించి వివరించారు. ఏడో ప్రశ్న, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంతో 445 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డయాల్ 112 ప్రాజెక్ట్ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో 445 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం BEL అత్యాధునిక హార్డ్వేర్, AI ఆధారిత సాఫ్ట్వేర్ సాధనాలు, సైబర్ సెక్యూరిటీ టూల్స్ ను అందిస్తోంది. ఎనిమిదో ప్రశ్న, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ఎవరు? ఆప్షన్ ఏ ఉస్మాన్ ఖవాజా, ఆప్షన్ బి డేవిడ్ వార్నర్, ఆప్షన్ సి స్టీవ్ స్మిత్, ఆప్షన్ డి మార్నాస్ లుప్సేన్.
సరైన సమాధానం ఆప్షన్ బి డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు. పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వార్నర్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ రిక్కీ పాండింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 9వ ప్రశ్న, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి కేఎల్ రాహుల్, ఆప్షన్ సి విరాట్ కోహ్లీ, ఆప్షన్ డి హార్దిక్ పాండ్యా. సరైన సమాధానం ఆప్షన్ సి విరాట్ కోహ్లీ. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో ఈ రికార్డును సాధించాడు. WTCలో 35 టెస్టులు ఆడిన విరాట్ ఇప్పటి వరకు 57 ఇన్నింగ్స్లో 2101 పరుగులు చేశాడు. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. ఇటీవల ఏ భారతీయ రెజ్లర్ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సస్పెండ్ చేసింది? ఆప్షన్ ఏ యోగేశ్వర్ దత్, ఆప్షన్ బి గీతా ఫోగాట్, ఆప్షన్ సి కేడి జాదవ్, ఆప్షన్ డి పూజా ధాండా. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.